వెల్కమ్ టు ఆల్గనెస్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థలం మాస్ మర్డర్స్ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. వందల మృతదేహాలను ఖననం చేసినట్టు మొదట ప్రకటించిన ఒక మాజీ పారిశుద్ధ కార్మికుడు ఇప్పుడు మాట మార్చాడు. అంతా తూచ్ అంటూ ప్లేట్ తిప్పేశాడు. తనను బలవంతంగా ఈ ప్రకటన చేయమని ఒత్తిడి చేశారని సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని మరోసారి ప్రశ్నించడంతో పాటు తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సిట్ నిర్ణయించింది. అయితే సిట్ ముందు ఆ విజిల్ బ్లోయర్ మాట్లాడుతూ, ఒకరు నాకు పుర్రె ఇచ్చి దాన్ని సిట్ అధికారులకు అప్పగించమని చెప్పారు. న్యాయస్థానంలో అర్జీ కూడా వారే వేయించారు. నేను 2014 నుంచి తమిళనాడులోనే ఉన్నాను అని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. దీంతో ఆ వ్యక్తిని ప్రేరేపించిన వారికి నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిట్ నేతృత్వంలోని ఐపీఎస్ అధికారి ప్రణబ్ మోహంది వెల్లడించారు. మరోవైపు కన్నడ మీడియా భీమా చిన్నమయ్యగా పిలుస్తున్న ఆ వ్యక్తికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కర్ణాటక విధానసభలో బీజేపీ సభ్యులు సోమవారం డిమాండ్ చేశారు. ఆ వ్యక్తి చూపించిన ప్రదేశాల్లో అధికారులు తవ్వకాలు చేపట్టగా ఒక ప్రదేశం తప్ప మిగతా చోట్ల ఎలాంటి మృతదేహాలు లేదా అస్థిపంజరాలు దొరకలేదని హోంమంత్రి పరమేశ్వరం ప్రకటించారు. యూట్యూబర్లు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సిట్ తవ్వకాల నిలిపివేతపై కూడా హోంమంత్రి స్పందించారు. ఇప్పటి వరకు తవ్వకాల్లో దొరికిన అవశేషాల విశ్లేషణ పూర్తయ్యే వరకు తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం పూర్తిగా సిట్ నిర్ణయమే అని, ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఆయన స్పష్టం చేశారు. మొన్నటి వరకు హోరెత్తిన ఈ అంశం తాజా ప్రకటనతో తలకిందులుగా అయింది. ఈ కేసును తప్పుదోవ పట్టించిన చిన్నమయ్యపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, దీనికి కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు కీలకంగా మారింది.